దుర్యోధనుడు. ఒక ఆలోచన తన నాశనానికి నాంది పలికింది. కర్ణుడిని చూసిన రోజు ప్రపంచం తిరస్కరించిన వ్యక్తికి రాజ్యం ఇచ్చాడు. ఒకరోజు పాండవుల మైసభలో అడుగుపెట్టాడు. అక్కడ మహిమ చూసి, వాళ్ళ జీవితాన్ని చూసి, వాళ్ళ దగ్గర ఉన్నది తన దగ్గర లేదని చూశాడు. ఆ ఒక్క ఆలోచన నాకు లేదు, అదే మొదలు. అది అసూయ కాదు, అది అసహనం, అది కోరిక కాదు, అది దహనం. ఆ రోజు నుంచి దుర్యోధనుడు బయట శత్రువులతో కాదు, లోపల ఉన్న ఆలోచనలతో యుద్ధం మొదలుపెట్టాడు. మా కురుక్షేత్రానికి ముందు రోజు రాత్రి కూడా కృష్ణుడు అడిగాడు, నారాయణ సేవన కావాలా లేదా నేను కావాలా అని. దుర్యోధనుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. సేన కావాలి అన్నాడు. ఎందుకంటే అతను ఇంకా బలం బయట వెతుకుతున్నాడు, అంతే. అక్కడే అతను ఓటమి తెలిసిపోయింది. కురుక్షేత్రం ముగిసినప్పుడు రక్తంతో నిండిన నేల మీద పడుకుని కూడా అతను అన్నాడు, నేను మంచి జీవితం జీవించాను అని. ఇది గర్వం కాదు, ఇది తప్పు గుర్తించిన మనసు. దుర్యోధను నుంచి మనం నేర్చుకునేది ఒకటే, నీ దగ్గర ఉన్నది చూడకుండా వేరే వాళ్ళ దగ్గర ఉన్నది చూస్తే నువ్వే నీ జీవితానికి దుర్యోధనుడు అవుతావు.